వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే గతంలో టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ గారు తప్పుకుంటున్నారని, రాజీనామా చేస్తున్నట్లు ఎన్నో ప్రచారాలు అయితే వినిపించాయి. మరి ఇందులో భాగంగా ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి నిన్న మనం చెప్పుకున్నట్లుగానే గంటా శ్రీనివాసరావు గారు తన రాజకీయ సన్నిహితులతో సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భంగా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఫైనల్గా ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటనేది చూసే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని పొలిటికల్ మరియు వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే జనసేన తరపున గంటా పోటీ. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీటు ఇచ్చే అవకాశం లేకపోవడంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రత్యామ్నాయదారులు వెతుకుతున్నారు. ఇక తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో గంటా ఆత్మీయుల సమావేశం అయితే నిర్వహించారు. ఇక టీడీపీ కాదంటే జనసేన అధినేత పవన్ను ఒప్పించి భీమిలి టికెట్ తెచ్చుకోవాల్సిందిగా కొందరు సూచించడం జరిగింది. అయితే చిరంజీవితో తనకున్న సాన్నిహిత్యంతో పవన్పై భీమిలి సీట్ కోసం ఒత్తిడి చేయాలని ఈ యొక్క సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది. మరి ఏదేమైనా సరే ఈ యొక్క నిర్ణయం పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.